మరి పి గన్నవరం నియోజకవర్గంలో మరి ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి ఈ మెడికల్ కాలేజీలు ప్రజల యొక్క ఆస్తులు ప్రజలకే దక్కాలనేటువంటి ఒక ప్రతిపక్షం యొక్క వినతి కనీసం ఇక్కడ ఒక ఆర్డీఓ గారికి కానీ లేదా ఎంఆర్ఓ గారికి కానీ ఇవ్వడం కూడా కుదరదనే విధంగా ఇక్కడ ప్రతిపక్షాలు ఇక్కడ కోఆర్డినేటర్ మీద మండల కన్వీనర్ల మీద అదేవిధంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారి మీద ఇంకా ఉన్నటువంటి మరి కార్యకర్తల మీద వారు చేసినటువంటి కార్యక్రమాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేగాని నిన్న ఏదైతే ఈ మెడికల్ కాలేజీ మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి కోఆర్డినేటర్ గారు కానీ ఇతరులు బయలుదేరి వెళ్తూ ఉంటే దానికి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు వ్యవహరించిన తీరుని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుచేతంటే వారిని ఆపడం తప్పు కాదు, కానీ వారు వెళుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారి యొక్క సెల్ ఫోన్ సైతం లాగేసుకుని సాయంత్రం మళ్ళీ మీ ఇష్టానుసారంగా మీరు ఇవ్వడం అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారిని పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా అడుగుతున్నా, ఏ చట్టంలో మీకే అధికారం కల్పించారో అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చేటువంటి ఇళ్ల స్థలాలు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయినటువంటి ఇళ్ళు ఈ రోజున్న ప్రజానీకం అప్పులు చేసి కట్టుకుంటే అక్కడికి వెళ్ళి మేము తగుదనమ్మా పిల్లలు పేరంటానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఫోటోలు తీయించుకునే తతంగం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో మరొక విషయం అదేమిటంటే ఆల్రెడీ కట్టుకునే ఇళ్ళు మా సొంతూరు గోపాలపురం గ్రామంలో 2006లో మేము పట్టాలప్పుడు రాజశేఖర ప్రభుత్వంలో పట్టాలు ఇస్తే అందులో సుమారు 40 మంది ఇల్లు కట్టుకున్నటువంటి వారు. ఆ ఇల్లు కట్టుకున్న వారికి మళ్ళీ వారికి నోటీసులు ఇచ్చి మీరు ఇల్లు ఏ రకంగా కట్టుకున్నారు, మీకు ఎవరిచ్చారు, మీకు అర్హత ఉందా లేదా అని చెప్పి ఇవాళ పచ్చమోకలు డబ్బులు దండేసుకోవడం కోసం మరి వారికి నోటీసు ఇచ్చిన సంగతి అంతా చూస్తూ ఉన్నాం. ఒకవైపు నోటీసులు ఇచ్చి ప్రజల దగ్గర మరి దండుకోవడానికి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలని ఈరోజు వాటి దగ్గర నుంచి ఫోటోలు తీయించుకోవడానికి మీకు సిగ్గేయట్లేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. అలాగే ఏదైతే నిన్న ఉన్నటువంటి నాయకుల మీద కానీ ఇళ్ల మీద కానీ వాళ్ళ ఇళ్లకి పోలీసులను పంపించి వారి కనీసం ఇళ్లు దాటకుండా వారి యొక్క సెల్ ఫోన్లు కూడా లాక్కునే విధంగా ఇవాళ పోలీసు అధికారులు ఈ రకంగా చేయడం ఇది కూడా మరి ఖండిస్తూ ఉన్నాం. ఈ రకమైన కార్యక్రమాలు చేయడం సబబు కాదు. మీ విధుల వరకు మీరు పరిమితం అవ్వాలి తప్ప ఒక కోఆర్డినేటర్ యొక్క సెల్ ఫోన్ లాక్కునేటువంటి హక్కు ఈ పోలీసుకి ఎవరు ఇచ్చారో వారు నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వారు దీని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఇవాళ ప్రజల కోసం ప్రజలు మాట్లాడలేరు పాపం, కానీ ఇబ్బందులే పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అప్పుల పాలవుతున్నారు. ఈ రోజున్న పెరిగిపోతున్నటువంటి ఈ యొక్క కరెంటు బిల్లులు కానీ లేదా ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి ఇతర విషయాల్లో కానీ మరి ఇబ్బందులు పడుతున్న తరుణంలో మేము ప్రజలకు అండగా నిలబడడానికి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అలాగే రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క చిన్న ఊపిరికో లేదా ఈ యొక్క కేసులకో భయపడే విధంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు లేరు. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిన్న ఏదైతే మెడికల్ కాలేజీ మీద రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో వారు చేసిన పోరాటాన్ని అభినందిస్తూ ఉన్న చిన్న కార్యకర్త దగ్గర నుంచి కోఆర్డినేటర్ గారి వరకు ఉన్నటువంటి వారందరినీ కూడా మరి వారు చేసినటువంటి ఈ పోరాటానికి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మరింత ఉధృతంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. అలాగే చాలా నిన్న కొన్ని సామూహిక గృహప్రవేశాలు కార్యక్రమం మేము చూసాం. ఎక్కడ సామూహిక గృహప్రవేశాలు చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన 17 నెలల్లో మీరు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కాలనీ డబ్బు ఇచ్చారో, ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారో పత్రికా ముఖంగా మరి బయట పెట్టమని అడుగుతున్నాం. ఆ రోజు జగన్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది ఆడపడుచులకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడో వాటిలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే పిల్లల పేరంటానికి తయారవుతున్నారు ఇవాళ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పచ్చ చొక్కా నేతలు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. జగన్మోహన్ గారు ఇచ్చిన స్థలాల్లో వాళ్ళు పాపం కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇవాళ అక్కడికి వెళ్ళి నుంచుని ఫోటోలు దిగి దాన్ని సామూహిక గృహ ప్రవేశాలు మేము చేసేసామని చెప్పుకోవడానికి మీకు సిగ్గేయట్లేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి అలాగే మరి వాటితో సరిపెట్టకుండా మరి ఏదైతే ఇవాళ నిన్న ఏదో కార్యక్రమం పెట్టారు యూనిట్ ఇన్ఛార్జీలని, తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జీలు ప్రజలందరూ
మేల్కోవాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎప్పుడైనా చూడండి కొన్ని వాటిలో దొంగలు పడతారు, జాగ్రత్తగా ఉందని చెప్పి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ రోజున రాష్ట్రంలో దొంగలు పడ్డారన్న చందంగా ఒకవైపున మెడికల్ కాలేజీలు అమ్మేసి, ఒకవైపున ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థలాలు అమ్మేసి, ఇవాళ ఇవి సరిపోదన్నట్టు మళ్ళీ ఎవరైతే పాత జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నారో వారిని మళ్ళీ పేరు మార్చి, చంద్రబాబు నాయుడు యొక్క నైజం పేరు మార్చి మళ్ళీ దండుకోవడానికి జన్మభూమి కమిటీ మెంబర్లు అని చెప్పి ప్రమాణ స్వీకారాలు చేయించిన విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విధంగా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.